జై శ్రీరామ్ అండి అందరికీ. నిన్న చేసిన వీడియో కింద మన సిస్టర్ ఒకళ్ళు కామెంట్ పెట్టారు. సిస్టర్ కాకుల గోల మర్చిపోయారా, అది కూడా వినండి అని చెప్పారనమాట. నేను ఆల్రెడీ ఆ విషయం గురించి నిన్నటి వీడియోలోనే చెప్పాను. కాకుల గోల ఎక్కువైపోయింది, కాకులు బాగా అరుస్తున్నాయి, ఇలా అయింది అలా అయిందని ఫస్ట్ స్టార్టింగే చెప్పడం జరిగింది. సో అయితే కాకులు ఉన్న చోటికి వీళ్ళెళ్ళి కాకుల్ని తిట్టడం ఏందో, మూగజీవాలు ఇలాంటి వాళ్ళ వీడియోలకి చాలా హెల్ప్ చేస్తాయి. అసలు ఒక రకంగా ఆ మూగజీవాల వల్లే వీళ్ళు సెలబ్రిటీలు అయ్యారు అనే విషయం కూడా మర్చిపోయి తిరిగి వాటినే అనడం, మళ్ళీ పైగా ఊరందరినీ చూపిస్తూ నేనేదో కంటెంట్ చేస్తున్నా అని ఫీల్ అవుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కూడా మర్చిపోయి ఉంటారు. అసలు ఇలాంటి వాళ్ళు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకుంటే బాగుండేవి. అంటే వీళ్ళు ఇంకొంచెం ఏజ్లో ఉంటే గనక ఇంకా ఎన్ని అరాచకాలు చేసేవాళ్ళు, ఇలా ఈజీగా ఎర్న్ చేసుకునే ప్రాసెస్లో పడి రోజు రోజుకి కొంతమంది ఫ్రీగా అసలు ఎటువంటి ఖర్చు లేకుండా పైసా ఉపయోగం అనేది లేకుండా ఏది లేకుండా దరిద్రపు కొట్టు కంటెంట్లతోటి లక్షల్లో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. అయితే కొంతమంది అడగొచ్చు, సిస్టర్ మరి వీళ్ళేనా, మిగతా వాళ్ళు లేరా అంటే, ఓయ్ అమ్మ బొచ్చడు మంది ఉన్నారండి. నిజంగా అసలు ఎంతమంది ఉన్నారంటే మంచి కంటెంట్తో చేసే వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. దరిద్రపు కొట్టు కంటెంట్ చేసే వాళ్ళని ఆవాలని కింద పోసేసి అవి ఏరమన్నట్టే ఉంటుంది అనమాట. ఇంకా అసలు అవి ఏరడానికి అవ్వదు, అలా అని వదిలేస్తే జారి పడ్డట్టు అలా అంత రోతగా తయారైపోయిందనమాట. ఇంకా యూట్యూబ్ ఇలా ఉంటే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ కూడా మానిటైజేషన్ అయిపోయింది, దాని మీద కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనే కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఎలా వచ్చాయంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్, ఇప్పుడు మీరున్నారు యూట్యూబ్లో, మనం ఏదైనా వీడియో పెట్టామంటే నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళు ఏమి రూపాయి కట్టాల్సిన పని లేదు. చక్కగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఏ వీడియో అప్లోడ్ చేయంగానే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. హ్యాపీగా నచ్చితేనేమో ఓపెన్ చేసి చూస్తారు, నచ్చకపోతే స్కిప్ చేస్తారు, అంతే. దీనివల్ల మనకి కానీ చూసే వాళ్ళకి కానీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే నెలకి ఇంతని డిసైడ్ చేస్తారు. మళ్ళీ అది పూర్తిగా జీవితాంతం కాదండి, నెలకి 200, 300, 400 అలా పెట్టుకుంటారనమాట. అయితే అలా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ వీడియోస్, పర్సనల్ ఫొటోస్, అంటే ఇప్పుడు సపోజ్ స్కర్ట్ వేసుకున్నారు, స్కర్ట్లో రకరకాల స్టిల్స్ తీయించుకుంటారు. సో అవి మామూలుగా ఏంటంటే మనం వీటిల్లో ఓపెన్గా పెట్టామంటే పబ్లిక్లో అందరు చూస్తారు కదా. సో కానీ ప్రైవేట్లోనే ఉంచి అది సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకే కనిపించేటట్టు అనమాట. వీడియోస్ అయినా తర్వాత ఫొటోస్ అయినా అవి వాళ్ళ వరకు మాత్రమే పరిమితం అయ్యేటట్టు మా ఫొటోస్ ఇలా ఉంటాయి, మేము ఇలా ఉంటామని చెప్పడానికి మాత్రం అలాంటి సబ్స్క్రిప్షన్స్ పెడితే దాంట్లో 1,00,000 నుంచి 10 లక్షల దాకా వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నెలకి 300, 400 ఇలా పేమెంట్లు చేస్తూ ఉన్నారనమాట. మరి అదొక దందా అయిపోయింది. ఎంత దరిద్రంగా తయారంటే అమ్మాయిలని ఏ చెప్పు తీసుకొని కొట్టాలో అలాంటివి చేస్తున్నందుకు నిజంగా చెప్పాలంటే ఒక అమ్మాయిని అయ్యుండి కూడా ఇంకొక అమ్మాయిని అనకూడదు, చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. ఏదైతే ఉందో మన ఊళ్ళైనా ఏదైనా సరే భర్తకు మాత్రమే ఒక పరిమితం అనేది ఉంటుంది, అంతే తప్ప ఊళ్ళో ఉన్న మగాళ్ళందరికీ చూపించేసి తర్వాత ఇంట్లో వాళ్ళకి చూపిస్తా అంటే వీళ్ళు చెప్పులు దండలేసి తిరిగి కొడతారనమాట. ఎందుకు పెళ్ళిళ్ళు కావు కొంతమందికి. ఇలాంటి దరిద్రపు గొట్టు వేషాలు వేస్తే ఎంత పనికిమాలినోడు కూడా వచ్చి పెళ్లి చేసుకోడు ఇలాంటి వాళ్ళని. ఎలా అంటే ఫ్రీగా అసలు కొంతమంది అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యాంకరింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు, సో వాళ్ళు కూడా అండి విష్ణుప్రియ, సో వీళ్ళ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా సబ్స్క్రిప్షన్ పెట్టేసి లక్షల్లో అండి నెలకి 5 నుంచి 10 లక్షల్లో సంపాదిస్తున్నారండి. ఏం పోయే కాలం, వీళ్ళందరూ అంతా కరువులో పట్టున్నారా, ఇంట్లో పెళ్ళాలు లేరా, లేకపోతే ఏది లేదా, ఒక ఫ్యామిలీ అనేది లేదా? ఎందుకు అలాంటి దరిద్రపు కొట్టు వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి దరిద్రపు వీడియోలు చూసి అలాంటి దరిద్రపు ఫొటోస్ చూస్తే ఏమొస్తుంది నాకు అర్థం కావట్లేదు.
మనకి గూగుల్లో కొట్టినా సరే వాళ్ళ దరిద్రపు కొట్టి ఫొటోస్ అన్నీ వస్తాయి, దరిద్రపు కొట్టి వీడియోలు వస్తాయి. కొత్తగా వాళ్ళది ఏముంది చూపించాల్సింది, మొత్తం ఆల్రెడీ ఇంటర్నెట్లో మొత్తం పెట్టేశారు. అసలు పై నుంచి కింది దాకా మొత్తం చండాలం అంతా ఇంటర్నెట్లో మీరు క్రోమ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా వచ్చేస్తాయి కదా. అలాంటి దరిద్రపు కొట్టు ఎన్ని ప్రోగ్రామ్స్లో ఎంత దరిద్రంగా తయారయ్యారు, ఎంత పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారు, ఎన్ని బికినీలు వేసుకొని కూడా ఫోటోషూట్లు దిగి మరి వీడియోస్ ఫొటోస్. ఆఖరికి ఎందుకండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటాయి, వాటిల్లో చూడండి అసలు వాళ్ళు సెలబ్రిటీలు అవ్వడానికి చేసిన దరిద్రపు వేషాలు అంతా ఇంత కాదు, చాలా ఉంటాయి. అవన్నీ వదిలేసి ఈ సబ్స్క్రిప్షన్ పేరుతో కొత్తగా ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి ఈ దందాని మరి అసలు ఎవరు ఎందుకు లెక్కలోకి తీసుకోవట్లేరు, ఎవరు ఎందుకు ఆపలేకపోతున్నారో అర్థం కావట్లే. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసిన తర్వాత ఇంకొంతమంది మంచి అమ్మాయిలు కూడా, మంచిగా ఏదో వెళ్ళిపోదామనుకున్న అమ్మాయిలు కూడా ఇలాంటి బురదలోకి దిగితే అప్పుడు పరిస్థితి ఏమవ్వాలండి? అసలు అమ్మాయిల పరిస్థితి ఏం కావాలి? వీళ్ళు చూపిస్తారు, అడ్డమైన వేషాలన్నీ వేస్తారు, చూసేవాళ్ళు చూస్తారు, వీళ్ళు చూపించేవాళ్ళు చూపిస్తారు. మధ్యలో ఏంటంటే అమాయకమైన పసిపిల్లల మీద పడిపోతారు జనాలు, అంతే. ఏముంటుందండి 10 ఏళ్ల పిల్లకి, 8 ఏళ్ల పిల్లకి, 4 నెలల పిల్లకి, 6 నెలల పిల్లకి ఏందండి చెప్పండి? వాళ్ళ మీద ఎందుకు? వాళ్ళు గొడవ పెట్టుకున్న వాళ్ళు కాదు, కొట్లాటకు పోయిన వాళ్ళు కాదు, ఎక్స్పోజింగ్ కాదు, పసి పిల్లలండి, పసి గుడ్ల మీద చూపిస్తున్నారు. నిజంగా ఎంత దారుణం! రోజు రోజుకి అత్యాచారాలు, మానభంగాలు ఎన్ని పెరిగిపోతున్నాయి దేశంలో. ఇలాంటి దరిద్రపు వీళ్ళు బాగానే ఉంటారు, ఎక్స్పోజింగ్ చేసేసి అంతా చూపించేసి దరిద్రపు మనుషుల్ని రెచ్చగొట్టేసి వీళ్ళు బాగానే సస్తారు. కానీ అవతల ఏ పాపం తెలియని మామూలు మనుషులు వాళ్ళు అల్లాడిపోతున్నారండి నిజంగా ఇలాంటి దరిద్రపు గొట్టు బ్యాచ్లతోటి. మరి ఏ గవర్నమెంట్ ఎందుకని వీటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవట్లేదో, లేకపోతే ఇంకేంటో మరి నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఇలాంటివి చూసిన తర్వాత దేవుడా అసలు ఇట్లా కూడా తయారవుతున్నారా? రోజు రోజుకి ఒకదానికి మించి ఒకటి ఎలా అవుతుందంటే అసలు మనం ఊహకి దొరకట్లేదన్నమాట. ఎంత గలీజ్గా తయారవుతున్నారంటే అంత గలీజ్గా. ఆఖరికి యువతలేమో ఇలాంటి దరిద్రపు ఎక్స్పోజింగ్లు చేసి ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే, ఇక మన ముస్లాం అయితే ఏకంగా రోడ్డు మీద వెళ్ళే పిల్లల్ని వీడియోలు చేసి కొంతమంది ఏడుపు కొట్టు మొహాలు అని చెప్పేసి ముసలి దంపతులు, ఇంకా నేను వాళ్ళని వేరే అనలు కానీ ముసలి దంపతులు చక్కగా చిన్న పిల్లల్ని పట్టుకొని ఏడుపు కొట్టు మొహాలు ఏడుస్తూ ఉంటారు. ఏంది దరిద్రం! వీళ్ళ మొహాలను చూసి వాళ్ళకి చిరాకేసి ఉంటుంది. ఆ చిన్న పిల్లలకి వాళ్ళు చిరాగ్గా మొహం పెట్టి చూసుకుంటా పోతున్నారు. అసలు ఏడుపు కొట్టు మొహాల, నవ్వే మొహాల మీకెందుకు? మీ మొహాలు మీరు పోయి అద్దంలో చూసుకోరాదండి, ఎంత దరిద్రంగా ఉంటాయో. అవి చూసుకోకుండా చిన్నపిల్లల్ని పట్టుకొని అడ్డమైన మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? అదే వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఇంటి మీదకి వచ్చి గొడవ వేసుకోవాలి, అప్పుడు తెలుస్తుంది. ఏమమ్మా నీకు మా పిల్లలు అలా కనిపిస్తున్నారా, అసలు నువ్వేవతివి మా పిల్లల్ని అనడానికి అని చెప్పేసి ఇంటి ముందుకు వచ్చి మొహం పట్టుకొని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఎప్పుడు ఆడపిల్లలు అంటే నవ్వుతా వెళ్ళిపోవాలి, మొహంలో నవ్వే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక మిగతా ఆడపిల్లలందరూ ఏమో నవ్వుతూ ఉండాలి. ఫస్ట్ ఏడుపు కొట్టు మొహాలు అంటే వీళ్ళ మొహాలు వీళ్ళ అద్దంలో చూసుకుంటే ఏడుపు కొట్టు మొహాలు ఎవరు అనేది తెలుస్తుంది. అరే అసలు ఈ నిజంగా అండి ఆ యూట్యూబ్ అయినా ఏదైనా ఓపెన్ చేయాలంటే చిరాకు కంపరం వచ్చేస్తుంది. అన్ని అబద్ధాలు, ఫేక్ ప్రమోషన్స్, ఫేక్ మాటలు. అసలు ఎంత రోతగా తయారవుతుందంటే రోజుకి అంత రోతగా తయారవుతుంది. అసలు ఒకదానికి మించి ఒకటి పనికి మాలినవి ఎక్కువైపోతున్నాయి కానీ పనికొచ్చేవి చాలా తగ్గిపోయాయండి. మరి అసలు ఇలాంటి వాటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారో చూడాలి ఫ్యూచర్లో. సో ఇదండి ఈరోజు మన వీడియో అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.